అందరికీ నమస్తే అండి. తెలుగు సినీ రంగంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరో బాలకృష్ణ గారు. ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అంతకుముందు అఖండ, ఇలా వరుసగా హిట్లు కొడుతూ ఉన్నారు బాలకృష్ణ గారు గత 4 ఏళ్ల నుంచి. మరోవైపు బాబీ కొల్లి కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట. 2 ఏళ్ల కిందట వాల్తేరు వీరయ్య మంచి సంక్రాంతి హిట్ కొట్టాడు ఆయన చిరంజీవి గారితో తీసి. అంతకుముందు జైలవకుశ లాంటి సినిమాలు కూడా మంచి సినిమాలు వచ్చాడు. సో బాబీ కొల్లి వీళ్ళిద్దరు కాంబినేషన్. వీళ్ళకి మన తెలుగు సినీ రంగంలో ప్రస్తుతానికి ఫుల్ ఫామ్లో ఉన్న ప్రొడ్యూసరు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్. వీళ్ళతో పాటు బాలీవుడ్లో మంచి పేరున్న విలన్ బాబీ డియోల్ ప్లస్ ఇతర పెద్ద పెద్ద క్యారెక్టర్లు వచ్చాయి. సో ఈ డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది? ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా. నేను పొద్దున్న 6 గంటల షోకి వెళ్ళాను, ఇప్పుడే వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి వీడియో చేస్తున్నాను అనమాట. ఉన్నదన్నట్టు పూర్తిగా రివ్యూ చెప్పేస్తానండి. చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేస్తే మంచిదండి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, రివ్యూ చెప్పొచ్చా లేదా, రివ్యూలు చెప్పే హక్కు అందరికీ ఉంటుంది, రివ్యూలు చెప్పొచ్చు సరే, ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. కానీ ఇక యాక్చువల్లీ తెలుగు సినిమాలకి దసరా, సంక్రాంతి, వేసవి ఈ మూడు కీలకం. ఈ 3 సందర్భాల్లో సరైన సినిమా పడితే భారీగా డబ్బులు వస్తాయి, భారీగా లాభాలు వస్తాయి. అందుకే ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ పోటీ పడుతుంటారు. సో అందులోకి సంక్రాంతి అనేసరికి ప్రతి సంవత్సరం 3 లేదా 4 సినిమాలు పోటీ పడతాయి. బాలకృష్ణ గారికి సంక్రాంతి సెంటిమెంట్. బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతికి వచ్చింది అంటే పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే సంక్రాంతికి మంచి మాసివ్ సినిమాలు కోరుకుంటారు. అటువంటివి బాలకృష్ణ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నారనమాట. సో మరి ఈ సినిమా ఎలా ఉంది? సంక్రాంతి బాలకృష్ణ గారి నుంచి ఆశించిన మాసివ్ ఫార్ములా సినిమా ఉందా కాదా, అవునా కాదా అనేది మొత్తం ఫుల్గా సింపుల్గా ఒక 3-4 మినిట్స్లో చెప్తా. ముందుగా మొత్తం కథ చెప్పకూడదు, కానీ జస్ట్ చిన్న పాయింట్ ఏంటంటే, ఒక కుటుంబం ఆపదలో ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే వలన బాగా ఆపదలో ఉంటుంది. సో ఆ కుటుంబంలో ఒక పాప ఉంటుంది, ఆ పాపకు ఆపద ఉంటుంది. ఆ పాపని, ఆ కుటుంబాన్ని కాపాడడానికి హీరో వస్తాడనమాట. సో ఆ హీరో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ హీరోకి. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఒక మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆయన ఒక ఇంజనీర్గా ఉంటాడు. సో ఆ ఇంజనీర్ ఆయన ఇరిగేషన్ ఇంజనీర్గా ఉన్న ఆయన డాకు మహారాజ్గా ఎలా మారాడు, ఆయన ఈ కుటుంబాన్ని కాపాడడానికి ఎందుకు వచ్చాడు, సో అతనికి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి, ఇంజనీర్గా అంత ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి డాకు మహారాజ్గా మారిన తర్వాత ఏం చేశాడు ఆ ప్రాంతానికి, ఇవన్నీ కూడా సినిమాలో ఆసక్తికరమైన పాయింట్లు. యాక్చువల్లీ పచ్చిగా చెప్పుకోవాలంటే కథ కొత్తదేమీ కాదు, చాలా రొటీన్, అందరూ ఊహించే కథ, అందరికీ తెలిసిన కథ. కథలు ఎక్కడ కొత్తవి రావు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ కథ కూడా రొటీన్ కథ. అయితే బాలకృష్ణ గారి సినిమా అనేసరికి కథ కంటే ఎలివేషన్లు, డైలాగులు, యాక్షను అవి ఎక్కువగా పనిచేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవే ఎక్కువగా పనిచేస్తాయి. బాలకృష్ణ గారి సినిమా ఇప్పుడు వేరే సినిమానో తెర ముందు కనిపిస్తుందంటే కథ లేకపోతే కొంచెం చిరాకు వస్తుంది, సీన్లు పడకపోతే చిరాకు వస్తుంది. కానీ బాలకృష్ణ గారు తెర మీద ఉన్నప్పుడు అతని ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ బాలకృష్ణ గారి నుంచి కొన్ని కోరుకుంటారు. సో వాటిని అందిస్తే సినిమా నిలబడినట్టే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో 100% వాటిని అందించాడు దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ గారి నుంచి ఒక సగటు ప్రేక్షకుడు ఆశించే ఎలివేషన్స్, ఫైట్లు, డైలాగులు, మాసివ్ సీన్లన్నీ కూడా బాగా పడ్డాయి, బాగా పండాయి. సో ఫస్ట్ హాఫ్ నాకు అనిపించింది, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్కి ముడిపెట్టాడు. చూడండి, మనకి సమరసింహారెడ్డి ఎలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా ఉండి సెకండ్ హాఫ్లో బలమైన ఫ్లాష్ బ్యాక్ పెడతాడు కదా. ఇక్కడ ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా ఉంది, చాలా యాక్షన్, చాలా మంచి ఫైట్లు, బలమైన కథ, అదంతా ఫస్ట్ హాఫ్లో ఉంది. సో సెకండ్ హాఫ్లో అతను ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. సో ఫ్లాష్ బ్యాక్ బాగుంటే, ఫ్లాష్ బ్యాక్ కూడా అదే ఫస్ట్ హాఫ్లో జోరుగా ఉంటే, స్పీడ్గా ఉంటే సినిమా మరో సమరసింహారెడ్డి, మరో నరసింహనాయుడు అనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త సాగదీత, అక్కడక్కడ కొంచెం విసుగు తెప్పించే సీన్లు వచ్చాయి సెకండ్ హాఫ్లో. సో కథ బాగానే ఉంది, కాకపోతే అది ఒక 10 నిమిషాల్లో లేదా పావు గంట 20 నిమిషాల్లో చూపించాల్సింది సెకండ్ హాఫ్లో దాదాపుగా ఒక మ్యాక్సిమం సెకండ్ హాఫ్ 90% కథే చూపించాడు. చాలా సింపుల్గా చూపించాల్సిందాన్ని. అక్కడ దానివలన
విసుగు వస్తుంది అనమాట. ప్లస్ అది స్పీడ్ లేదు, టేకింగ్ స్పీడ్ లేదు, బాగా నేరేషన్ బాగా స్లోగా ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కనుక బాగా పండుంటే సినిమా ఖచ్చితంగా మరో సమరసింహారెడ్డి, మరో నరసింహనాయుడు రేంజ్కి వెళ్ళేది. సో ఇప్పుడు నేనేమి పోయింది అనట్లేదు, సినిమా అయితే హిట్టు, మంచి హిట్టు, కమర్షియల్ హిట్టు. బాలకృష్ణ గారి నుంచి సగటు సినీ ప్రేక్షకుడు ఆశించేవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ గారింట్లో భోజనాలు జరుగుతున్నాయండి, వంట మేస్త్రేమో బాబీ కొల్లి అండి. సో వెళ్తున్న వాళ్ళు బాలకృష్ణ గారు భోజనం అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, విందు అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఆశిస్తారు కదా, అవన్నీ కూడా ఉండాడు, అవన్నీ వడ్డించారు, అవన్నీ ఉన్నాయి. వాటిల్లో కొన్ని అద్భుతమైన టేస్ట్ ఉన్నాయి, కొన్ని కాస్త దారి తప్పాయి. అయితే ఈ సినిమాలో 100కి 100% పనిచేసింది థమన్ ప్లస్ బాలకృష్ణ. బాలకృష్ణ గారంటే తిరుగులేదు, మనం చెప్పే పని లేదు. సో థమన్ కొన్ని సినిమాల్లో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేడు, కానీ బాలకృష్ణ గారి సినిమా అంటే తమన్ ఒళ్ళంతా పూనకాలు వస్తాయేమో, అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగొడతాడు. వీరసింహారెడ్డి అంతే, అంతకుముందు అఖండ అంతే. సో ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే జరిగింది. సో కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాని నిలబెట్టాడు తమన్. సెకండ్ హాఫ్లో నీరసం రాకుండా నిలబెట్టగలిగాడు, లేకపోతే సెకండ్ హాఫ్ నాకైతే నీరసం వచ్చేది. సో అందులో తమన్ సక్సెస్ అయ్యాడు కాబట్టి, బాలకృష్ణ గారి ఎలివేషన్స్ సీన్స్ బాగా పండాయి కాబట్టి, కథ లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగా పండింది కాబట్టి, సెకండ్ హాఫ్లో చివరిలో క్లైమాక్స్ కొంచెం బాగానే, అంటే క్లైమాక్స్ అంతా ఊహించిందేలే, కొత్తదేమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే సినిమా ఓవరాల్గా హిట్టు, దానికి సంక్రాంతి తోడైంది కాబట్టి సూపర్ హిట్గా నిలిచే అవకాశం అయితే ఉంది. సాధారణ రోజుల్లో ఈ సినిమా వచ్చుంటే రొటీన్ యావరేజు లేదా అబోవ్ యావరేజు అనేవాళ్ళు. కానీ ఈ సీజన్కి వచ్చింది కాబట్టి హిట్టు, నాన్ హిట్టు లేదా హిట్టు, యావరేజ్ అని దేన్ని బట్టి డిసైడ్ అవుతారు? వచ్చే కలెక్షన్స్ని బట్టి డిసైడ్ అవుతారు. సో ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం పెద్ద కష్టమేమీ కాదు, బ్రేక్ ఈవెన్ చేరుకోవడం చాలా సునాయాసంగా చేరుకుంటుంది. హిట్ అంటే ఏంటి? వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఒక 4-5 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేయడం. దానికి ఈ సినిమాకి తిరుగులేదు. దాదాపుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక 90 కోట్లు ఎంతో జరిగినట్టుంది, నేను చూడలేదు, 87 నుంచి 90 కోట్ల వరకు జరిగినట్టుంది. చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మేబీ ఒక 170-180 కోట్లు గ్రాస్ వచ్చిన ఆశ్చర్యపోకర్లా, అంటే 100 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోకర్లా. బాలకృష్ణ గారి సినిమా యాక్చువల్లీ ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమానో, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు లేదా ఈ అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి సినిమాలు అయితే వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటారు, వాళ్ళ సినిమాలు కూడా 100 కోట్లు పెడతారు. కానీ సీనియర్ హీరోల్లో కొంత లిమిటెడ్ బడ్జెట్లోనే వెళ్తారు. సో బాలకృష్ణ గారి సినిమా అనేసరికి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా నడిపించారు. బడ్జెట్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో 100 కోట్లలో బడ్జెట్ అంటే తక్కువగానే చూస్తున్నారు. సో బాలకృష్ణ గారికి ఈ బడ్జెట్ ఆయనకు తగ్గట్టే పెట్టారు, దానికి తగ్గట్టే సీన్లు పడ్డాయి, దానికి తగ్గట్టే సినిమా కూడా ఉంది. కాబట్టి ఓవరాల్గా సినిమా సంక్రాంతికి మంచి సినిమా, రొటీన్ కమర్షియల్ మాస్ సినిమా. చూసే వాళ్ళకి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే పూనకాలు వస్తాయి, బీభత్సంగా నచ్చుద్ది. ఫ్యాన్స్ కాకుండా సాధారణ తెలుగు సినీ ప్రేక్షకులు అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం చిరాకు వచ్చినప్పటికీ ఓవరాల్గా నిలబడుతుంది. కాబట్టి సినిమాని చూడొచ్చు, అందరూ చూడొచ్చు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే మళ్ళీ చూస్తారనమాట. సో ఓవరాల్గా సినిమా అది. మళ్ళీ చెప్తున్నా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకో మరి బాలకృష్ణ సినిమా అంటే అతనికి ఏమవుద్దో తెలియదు, కానీ అతను నిలబెట్టాడు సెకండ్ హాఫ్. సో ఇక కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అక్కడక్కడ పండాయి. బాలకృష్ణ గారి సినిమా అంటే డైలాగ్స్ ఆశిస్తారు కదా, అవి కూడా అక్కడక్కడ మంచి బాగానే పండాయి. సో ఓవరాల్గా నేను ఇచ్చే ముగింపు ఏంటంటే ఫస్ట్ హాఫ్కి 10కి 8 పాయింట్లు ఇస్తా, సెకండ్ హాఫ్కి 10కి 4 పాయింట్లు ఇస్తా. సో ఓవరాల్గా 8 + 4 12, 20కి 12 పాయింట్లు అనుకోండి, అంటే యావరేజ్గా 6 అనుకోండి. 10కి 6 కదా, 6 పాయింట్లు. కానీ సంక్రాంతి ఏడవద్దుగా, సంక్రాంతి సీజన్ ఏడవద్దుగా. ఈ కొంచెం సినిమాలు ఎక్కువ మంది చూస్తారు కదా, కాబట్టి 6 అంటేనే అబోవ్ యావరేజ్. సో సంక్రాంతి సీజన్ యాడ్ కాబట్టి ఎక్కువ సార్లు ఎక్కువ మంది సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి అది యాడ్ అయ్యి ఈ సినిమా కమర్షియల్ హిట్గా నిలుస్తుంది, కమర్షియల్గా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుద్ది. అందులో ఏమాత్రం తిరుగులేదు. థ్యాంక్ యూ.